జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తన ఒక అమెరికా పర్యటనలో భాగంగా తన మనసులో ఉన్న షెడ్యూల్ కులాలపైన ఏదైతే వ్యతిరేకత ఉన్నదో, బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల ఏదైతే వ్యతిరేకత ఉన్నదో అవన్నీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన వ్యాఖ్యానిస్తూ చెప్తూ ఏమన్నాడంటే, మేము కనుక రాబోయే రోజులు అధికారంలోకి వచ్చినట్టయితే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తాము, రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ కూడా రద్దు చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది స్పష్టంగా ఇప్పటి నుంచి కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రోజైతే రాజ్యాంగం రాసిండో ఆ రోజు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కానీ విరుద్ధంగా పనిచేసుకుంటూ వస్తున్నది. మనమందరం కూడా స్పష్టంగా తెలుసు, రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సమర్పించిన రోజు స్పష్టంగా ఆయన అనడం జరిగింది. కానీ ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధినేత ఎవరైతే పండిత్ జవహర్లాల్ నెహ్రూలో ఆయనకు ఏమాత్రం ఇష్టం లేకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రావడం ఇష్టం లేకుంటే, ఆయన రాసిన రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూకి దానికి ప్రతిబింబమే ఆ రోజు ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని అనుగుణంగా వ్యవహరించకుండా ఆ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆర్టికల్ 370ని అమలు చేయడం జరిగింది. కానీ ఈరోజు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని మళ్ళీ ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆ దేశంలో అభిన్నమైన భాగం అని నిరూపించడం జరిగింది. కానీ దౌర్భాగ్యమైన విషయము ఇప్పుడు మొన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతున్నాయో దాంట్లో మేనిఫెస్టోలో స్పష్టంగా పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కనుక జమ్మూ కాశ్మీర్లో అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని మళ్ళీ అమలు చేస్తామన్నారు. అదే రకంగా ఒక అడుగు ముందుకు పోయి ఏమంటారంటే, కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వచ్చినట్టయితే ఏదైతే ఎస్సీ ఎస్టీలకు ఏదైతే రిజర్వేషన్లు ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల అవన్నీ కూడా మళ్ళీ రద్దు చేస్తారట. అంటే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా దళితులైతే కానీ దళిత సంక్షేమం కానీ ఏమాత్రం గిట్టదు. ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఎప్పుడు కూడా దళిత సంక్షేమం కానీ దళితుల ఆర్థిక సామాజిక స్థితిగతులను బాగుపరచాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేకుంటే, కానీ ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగంలో ఉన్న స్పష్టంగా దాని ఆలోచన విధానం అనుగుణంగా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దళితుల బాధితుల వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వ్యాపారాలు ముందుకు పోవాలి అనే ఆలోచనతోని ఆయన ఆలోచనలను స్పష్టంగా అమలు చేస్తున్న మహానుభావుడు ఎవరైతే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అటువంటి మహానుభావుని యొక్క నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన అంబేద్కర్ ఆలోచనని ఆచరణలో పెట్టుకుంటూ వస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ దానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో దళితులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నది, దళితుల హక్కులని కాలరాసే ప్రయత్నం చేస్తున్నది. రాహుల్ గాంధీ మనసులో ఏదైతే దళిత వ్యతిరేక మాటలు మాట్లాడుతున్నాడో దాన్ని ఎస్టీ మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ రకమైన ఆలోచనలు ఉన్నట్టయితే రాబోయే రోజుల్లో దళిత సమాజం ఉపేక్షించిన రాహుల్ గాంధీ తరిమి కొడుతుందని హెచ్చరిస్తూ ఈ సందర్భంగా ఈయన ఎస్టీ మోర్చా మాంకాల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. భారత్ అంబేద్కర్ భవిష్యత్తు అధికారంలో చేస్తానే రాహుల్ గాంధీ ఆయన ఇష్టం అధికారం కాకున్నది.